నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మౌనిక ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రస్తుత రాజకీయాల గురించి విశ్లేషించడానికి మనతో పాటు గ్రంథాలయాల సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ఈ హెచ్సియు భూముల గురించి కవిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈ భూములన్నిటిని కూడా ఈ 400 ఎకరాల భూమిని కుదవబెట్టి 20,000 కోట్లు తీసుకొచ్చారు ఏం చేశారో మాకు వివరణ ఇవ్వాలి అండ్ దాంతో పాటు 1,75,000 భూములని మళ్ళీ కుదవబెట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనేసి కవిత గారు అంటున్నారు. కవిత గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమోనమ్మా. కవిత గారు కూడా మనకు సలహాలు సూచనలు ఇస్తే నేనేం మాట్లాడను. తిహార్ జైల్లోనూ లిక్కర్ స్కామ్ మీద ఇవాళ తమిళనాడులో రైడింగ్స్ అయినాయి. పాపం కవిత గారి నిద్రబద్దో లేదో నాకు తెలియదు. ఎందుకోసం అంటే తమిళనాడులో మళ్ళీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన పునాదులు మళ్ళొకసారి ఇవాళ పెళ్ళికినట్టుగా ఇంతకుముందు నేను మీడియాలో వార్తల్లో చూశాను. నేను అంటే కవిత గారు చేసే కామెంట్స్ మీద నాలంటోడు కామెంట్ చేయడం భావ్యం కాదనుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఆమెకు మోరల్స్ ఉన్న వ్యక్తి కాదు కదా. తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని ఇజ్జత్ తీసింది కదా ఢిల్లీ వీధుల్లో, దేశ వీధుల్లో. ఆమె కూడా మాకు నీతులు చెప్తే వినడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా లేడు. సరే, ఈ కవిత గురించే మాట్లాడుకుంటే ములుగు జిల్లాలో ఆవిడ మీద జోస్యం చెప్పడం జరిగింది. నెక్స్ట్ సీఎం ఆవిడే అని కూడా జోస్యం చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు సీరియస్గా సినిమా చూస్తున్నప్పుడు కూడా కామెడీ షోలు వస్తుంటాయి అన్నట్టు, కామెడీ సన్నివేశాలు ఉంటూ ఉంటాయి. ఆమె మీద కామెంట్స్ కూడా కదా అనుకుంటున్నాను. అంత మించి ఇంపార్టెన్స్ అసలు వాళ్ళే బోర్ల బక్కల పడి డొమ్మరగడ్డ వేసుకుంటా ఆగమాగం అవుతారు అన్నట్టు. వాళ్ళు ఒకరికొరికి పురిగొలుతలు లేదు. కేసీఆర్కు కేటీఆర్ పడదు, కేటీఆర్కు కవితకు పడదు, కవితకు కేటీఆర్కు హరీష్ రావుకు పడదు. పాప వాళ్ళే ఆగమాగం ఉన్నారు. ముళ్ళ జ్యోతిష్ అతను 5 రూపాయలు 10 రూపాయలు వాళ్ళకి ఏదో ఇవ్వకపోతే ఇప్పుడు మీరు పోయినా కదే చెప్తారు, నేను పోయినా కదే చెప్తారు. నేను సైన్స్ నమ్మేవాడిని, సైన్స్ ప్రకారం ఉంటాను. నేనేమంటున్నానంటే దాన్ని కామెడీ షోగా సీరియస్గా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా పనులు చేస్తున్నది. సీరియస్గా మా సంబంధించిన యంత్రాంగం నడుస్తున్నది. అప్పుడు సినిమా సీరియస్గా ఉంటుంది కదా. ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు సీరియస్గా ఉంటుంది కాబట్టి కామెడీ పీస్లు కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉండాలి కదా. అది కూడా అంతే.